తీసిచ్చిన డబ్బులు ఎంతండి? పవన్ కళ్యాణ్ గారు చర్య రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ జన సైనికులు ప్రతి ఇంటికి ప్రతి ఊర్లోనూ కూడా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, అన్నదానం చేసామండి. గారు కూడా జనాల్లోకి వచ్చి ఏం తిరగలేదు. అలా తిరగాల్సిన ఆయన కూడా రికార్డెడ్ ప్రెస్ మీటే పెట్టారు. మేము మీ బియ్యపు మధుసూదన్ చేయకుండా పని వచ్చినప్పుడు ఆయన మాట్లాడమని చెప్పండి. సరే కనీసం సార్ మెడికల్ కాలేజ్ మాట్లాడే వీళ్ళు 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి పెట్టి వెళ్ళిపోయారు సార్. కరోనా టైంలో నెలకి 2 సార్లు రేషన్ ఇచ్చిన రేషన్ డీలర్లకి 175 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విన్నవించుకుంటే మేము రిలీజ్ చేసాం ఆ ఫండ్స్. మరి సత్యసాయి ఉద్యోగులకి 30 కోట్ల రూపాయలు జీతం పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి ఏజెంట్ కాంట్రాక్టర్ ఉద్యోగులకి వాళ్ళకి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించలేదు. కనీసం సప్లై చేసిన వాళ్ళకి కూడా బిల్లులు చెల్లించలేదు. ప్రతి ప్రభుత్వం నుంచి వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదే పులివెందుల్లో అక్కడ వాళ్ళందరూ వెళ్లి బిల్లులు చెల్లించలేదని గొడవ చేశారు సార్. ఓడిపోయి ఆయన అక్కడ వెళ్ళి ఉంటే టీవీలో కూర్చొని చెప్పాలనుకుంటున్నారు. మీ వైసీపీ అబద్ధాలు జనాలు నమ్మే పరిస్థితి లేదు. అన్ని పెట్టేసి వెళ్ళిపోయిన మీరు మెడికల్ కాలేజీలు మేము అన్ని చేసేసాం. ఎందుకండి అబద్ధాలు? ఎందుకంటే అబద్ధాలు కూడా చెల్లించలేకపోయారు. రేషన్ డీలర్లు డబ్బులు కూడా చెల్లించలేదు. రేషన్ డీలర్లు వాళ్ళు సేవలు మీరు చేసిన ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు లేకపోయినా వాళ్ళు సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తీసి బయట ఇవ్వలేదు. ప్రభుత్వం చేసిన పనులు కూడా కనీసం బిల్లులు చెల్లించలేదు. మాస్క్ పాపానికి డాక్టర్ చంపేశారు. ఏం మాట్లాడుతున్నారు? మీతో ఏం మాట్లాడినారు? నేను మాట్లాడాను, నిజంగా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను నిజంగా లేదండి. ఒక్క నిమిషం పర్సనల్ గా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ టాపిక్ లో లేదు నాకు తెలిసి. ఎందుకంటే పంచాయతీలకి ఆయన సొంత నిధులు ఇచ్చి తన జీతాన్ని అనాథ పిల్లలకి ఇచ్చి ఎక్కడికక్కడ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నటువంటి అలా కాదు. రమేష్ గారు టాపిక్ మాట్లాడదాం ప్లీజ్. దయచేసి మీరు ప్రజల్లో ప్రతిదీ కూటమి ప్రభుత్వం ఆవిడ ఒక ప్రశ్న వేశారు. సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా అన్నారు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా ఇస్తున్నారు కదండి. అది ఒక రోజు ఖచ్చితంగా దాన్ని డిబేట్ పెట్టుకుందాం. దయచేసి టాపిక్ మీద మాట్లాడదాం. రమేష్ గారు, సుచేత్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు, ప్రజల్లో ప్రతిదీ స్కామే అంటున్నారు, వ్యతిరేకత వస్తుంది అంటున్నారు. మరి ప్రజలు రోడ్డు మీదకి రావాలి కదా ఒకవేళ ప్రతిదీ స్కామ్ అయితే. ఆరోగ్యశ్రీ కూడా కావచ్చు, ప్రైవేట్. చెప్పండి చందు గారు. ఇప్పుడు మీరు నన్ను సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వమంటారు, నేను సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతున్నా. వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డల పోట్లు లేదా ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు ఖండించట్లా. లేదు, ఇది టాపిక్ లో భాగమే. సత్యకుమార్ గారు గొడ్డలిపోటు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి టాపిక్ లో ఆ క్వశ్చన్ వచ్చింది. ఎన్నో మామూలు తిట్లా దోచేసాడని తిట్టాడు. లోకేష్ ని కరప్షన్ ఇంతకంటే దారుణమైన కరప్షన్ ఎవరు చేయలేదని చెప్పాడు. అతనితో వాళ్ళు అధికారం పంచుకోవట్లేదు. రైట్ అండి. మనకి రమేష్ గారు, బొత్స సత్యనారాయణ కూడా అదే చెప్పాడు. అసెంబ్లీలో కడిగి పడేశాడు. అప్పుడు చెప్పండి.
ధర్మాన ప్రసాద్ గారు, ఈ రోజు జోగి రమేష్, అక్కడ ఉన్నటువంటి కన్నబాబు, మీ 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 జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్పండి. విజయ్ గారు ఒక్క నిమిషం, వారు ఒక్క నిమిషం. సత్యకుమార్ గారు ఎవరు నరికారు? ఒక్క నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. కుటుంబంలో పెట్టి విజయ్ గారు అలా కాదు, ఇప్పుడు మీరు విజయ్ గారు, నేను పార్టీ అధినేతలు వాళ్ళ విజయ్ గారు, వాయిస్ విజయ్ గారు. అనేది కింద వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడారని చెప్తారు వీళ్ళు. విజయ్ గారు, విజయ్ గారు. వీళ్ళు అధినేతలు మాట్లాడి మాత్రం తప్పని చెప్పరు. చెప్పండి, మీరేదో మాకు చెప్తారు. బ్రో, మీరు మాకు ఇందాకే చెప్పాం మనం. మీరు మాకు చెప్పే 107 జీవో గురించి. మీరు ఏ రోజు కూడా విజయ్ గారు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. చెప్తా ఉన్నా. సుజాత గారు మాట్లాడిన మాటలు నేను ఖండించా. జోగి రమేష్ గారు, కరుణాకర్ రెడ్డి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వెళ్తా అంటున్నాడు కదా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఓకే అన్నారు కదా. అవినాష్ రెడ్డి గారు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వెళ్తారని అడగండి. లైట్ డిటెక్టర్ టెస్ట్ చెప్పండి, చెప్పండి. మరి మీరు ఊరికే వేదాలు చెప్పమాకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ సిద్ధమేనా? మీరు చేసినటువంటి రైట్, ఓకే, డైవర్ట్ చేయొద్దండి. ఈ ఇష్యూ డైవర్ట్ అవుతుంది, టాపిక్ మీద మాట్లాడండి. ప్రజలందరూ కూడా ఎవరు చంపారనేటువంటి దానిపైన క్లారిటీకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైనా? చిత్తశుద్ధి ఉంటే ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పడలేదు అని చెప్తారు కదా, దానికి సిద్ధమంటే అవినాష్ రెడ్డి గారు దీనికి కూడా సిద్ధమే. మీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైతే అవినాష్ రెడ్డి గారు కూడా సిద్ధమే. రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయిపోయి ఇప్పుడు మాకు మీరు వేదాలు చెప్తారేంటి? ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నామండి, ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైతే అవినాష్ రెడ్డి గారు కూడా సిద్ధమే. ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం, మంచి చేసి తీరుతాం. మీలాగా ప్రజలకి నేను దోచుకోవడం చేత కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తెలంగాణ ప్రజల వందల వేల కోట్ల రూపాయలు ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఓకే, రైట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. విజయ్ గారు ఒక్క నిమిషం. జరిగినప్పుడు కోటి రూపాయలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు చెప్పండి. రైట్, విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు చెప్పండి. చెప్పానండి. అవినాష్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే ఆయన సొంత అవినాష్ రెడ్డి గారు లేనప్పుడే కౌలు రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడవలేదు అనే విషయం మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా? నేను అవినీతి చేయలేదు అనే దాని మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా? వీటన్నిటికీ సిద్ధమైతే అవినాష్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధం. మేము ఒప్పిస్తాం అవినాష్ రెడ్డి గారిని. మోసం చేసినటువంటి మోసపూరితమైన నాయకత్వం మీది. ఎన్టీ రామారావు మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సబ్జెక్ట్ మీద అవుతాం. రమేష్ గారు మీ కన్క్లూజన్ ఏంటి ఈ విషయంలో పీపీపీ విధానానికి సంబంధించి? ఇప్పుడు విజయ్ గారు అడుగుతున్నారు, అవినాష్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవలేదనే విషయం మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైతే నేను అవినీతి చేయలేదు దాని మీద రమేష్ గారు, విజయ్ గారు ఇరువురికి విజ్ఞప్తి. ఒక నిమిషం పార్టీలో చూడండి, సమస్యలు మేము పరిష్కరించుకున్నాం. మీలాగా సొంత బాబాయ్ నరుక్కోలా, సొంత బాబాయ్ చాలా ప్లీజ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అని చెప్పి మీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు చేస్తాడా? చిన్నారని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఆయన అమాయకుడు, పాలు తాగే పసిపిల్లగాడని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన మాట వాస్తవం కదా? బెదిరించిన మాట వాస్తవం. సొంత చెల్లిలే షర్మిలారెడ్డిని రోడ్డు మీద పంపించారు, రోడ్డు మీద పంపించారు. రమేష్ గారు